అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు మనకు ప్రతిఫలమిస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క మాటను మనం చదివినప్పుడు అప్పుడు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనం గుర్తించవచ్చు. అంటే ఏదో మనము చేసినప్పుడు ఈ యొక్క ప్రతిఫలం అనేది మనము పొందుతాము అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ఎప్పుడైనా ఏ వచనంలో అయినా అప్పుడు నేను ఇలా చేస్తాను, అప్పుడు నేను ఈ విధంగా నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు నీ జీవితం ఇలా ఉంటుంది అని ఆ యొక్క మాటలు మనకు కనబడినప్పుడు దాని ముందు ఏం రాయబడి ఉన్నదో మనము చూడవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నదనమాట. అయితే ఎప్పుడు దేవుడు మన యొక్క జీవితాల్లో మనం చేసేటువంటి ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే దాని ముందు వచనాన్ని మనము చూడవచ్చు. 16, 17 వచనాలను ఒకసారి మనం చదివినట్లయితే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ యొక్క రహస్యమందున్నటువంటి ఆ యొక్క నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే మన యొక్క జీవితంలో మనము ఏం కలిగి ఉండాలి, ఏలాగున మనం ప్రార్థించాలి అనేది దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రతిఫలమునకు మూలం ఏంటి అంటే వేషధారణతో ఉండేటువంటి ఉపవాసం మనము ఉండకూడదు. వాస్తవానికి మనం ఎప్పుడైనా ఉపవాసం ఉండేటప్పుడు మనం ఎలా ఉండాలంటే సంతోషంగా ఉండాలంట. దుఃఖముఖులై ఉండకూడి అంటే అర్థమేంటి? సంతోషంగా ఉండాలి అన్నదే అనమాట. మన యొక్క జీవితంలో మనం ఉపవాసం ఉంటూ ఉన్నప్పుడు మనము ఆహారము భుజించకుండా, ఉపవాసం అంటే మంచినీళ్ళు తాగకుండా, ఆహారం తీసుకొనకుండా ఉపవాసంతో దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ ఉంటామన్నమాట. ఈ ఉపవాసం చేసేటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఉపవాసం ఉన్నామని ఇతరులకు మనల్ని మనము కనపరుచుకునేటువంటి విధంగా మనము ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. మనకు ఆహారం లేనప్పుడు మన ముఖంలో సంతోషం ఉండదు, దుఃఖమే మనకి కనబడతా ఉంటుంది అనమాట. మన ముఖం చూసినప్పుడు ఇతరులకు ఇతనిలో ఏదో కొరత ఉంది, అసలు ఆహారం తిన్నాడో లేదో, ఏదో నీరసంగా కనబడుతూ ఉన్నాడే అనేటువంటి ఆలోచనలు ఎదుటివారికి కలిగించే విధంగా మన యొక్క ముఖం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. వేషధారులు అలా చేస్తారంట. వాస్తవానికి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది, వేషలకైనా పరలోక రాజ్యం ఉంటుందంట, కానీ వేషలనైనా దేవుడు క్షమిస్తాడేమో కానీ వేషధారులను దేవుడు క్షమించుడంట. వేషధారులకు పరలోక రాజ్యం ఉండదంట. ఇలాంటి వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండకుండా ఉండటమే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటున్నది. అలాగున ఉన్నప్పుడే రహస్యంగా నీ దేవుడు నీ ప్రార్థన వింటూ ఉన్నాడు. ఆ ప్రార్థన దేవుడు విని తప్పకుండా నీకు ప్రతిఫలాన్ని దయచేసేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే మనలో వేషధారణ ఉండకూడదు. ఈ యొక్క వేషధారణకు మూలమైనటువంటి ఆ యొక్క దుఃఖముఖముతో కూడినటువంటి ఉపవాసము మనలో ఉండకుండా, మనం ఉపవాసం చేయనప్పుడు మనం ఎంతో సంతోషంగా మామూలుగా దినాల్లో ఎలా ఉంటామో, ఆహారం మనం తీసుకున్నప్పుడు ఎలా ఉంటామో అలాగున్నే మన యొక్క ముఖములు చిరునవ్వుతో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయము చేసేటువంటి వాడుగా ఉంటాడనమాట. వేషధారుల గురించి ఇక్కడ రాయబడి ఉన్నదనమాట. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారం చేసుకొందురు. వేషధారులు ఎలా ఉంటారో ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. వాళ్ళు ఉపవాసం చేసేటప్పుడు ఇతరులకు కనబడాలని వాళ్ళ ముఖాలు ఎలా పెట్టుకుంటారంటే వికారంగా పెట్టుకుంటారంట. ఏమాత్రం జీవం లేనట్లుగా, సంతోషం లేనట్లుగా పెట్టుకుంటారంట. తర్వాత వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అలాగున ఉండటం దేవునికి ఇష్టం లేదు కాబట్టి వారు ఫలాన్ని పొందలేరు. వారి ఉపవాసానికి తగినట్టుగానే, వారి వేషధారణకు తగినట్టుగానే వారు ఫలం పొందుతారు, కానీ దేవుని యొద్ద నుండి వారు ఫలము పొందలేరు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే మరి వేషధారుల వలె కాకుండా మనం ఎలా ఉండాలి అనేది మనకి ఇక్కడ 17వ వచనంలో రాయబడి ఉన్నది. ఉపవాసము చేయుచున్నట్లు
మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని. అంటే మన యొక్క ఉపవాస ప్రార్థన, మన యొక్క కష్టాలు, మన యొక్క దుఃఖాలు, మనము దేవునికి చేసేటువంటి మనవులు ఎలా ఉండాలంటే మనుషులకు కనబడకుండా దేవునికి మాత్రమే కనబడేటువంటి విధంగా, దేవుడు మాత్రమే వినేటువంటి విధంగా, దేవుడు మాత్రమే చూచేటువంటి విధంగా మన యొక్క ముఖములను దుఃఖముగా కాకుండా బయటికి సంతోషాన్ని అందిస్తూ హృదయంలో దుఃఖాన్ని ఉంచుకొని ప్రభు సన్నిధిలో మన యొక్క అక్కరల నిమిత్తమై ఉపవాసం ఎప్పుడు ఉంటామంటే ఎంతో పెద్ద అక్కర వచ్చినప్పుడు, చాలా ఇబ్బందులు కలిగినప్పుడు, మనకు ఇది జరుగుతుందో లేదో అని దాని మీద కొంచెం భయం కలిగినప్పుడు, అసాధ్యమైనవి సాధ్యం చేయటానికి ఉపవాస ప్రార్థనను మనము చేసేటువంటి వారంగా ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడి లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు శిష్యులు అక్కడ ఉండేటువంటి ఆ యొక్క దయ్యమును వెళ్ళగొట్టలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శిష్యులు ప్రార్థించినప్పుడు ఆ యొక్క దయ్యము వెళ్ళదనమాట. యేసు ప్రభు వచ్చి ఆ వ్యక్తిని స్వస్థపరిచినటువంటి సందర్భాన్ని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తాం. అప్పుడు శిష్యులు అడుగుతారు, యేసు ప్రభువా, ఎందుకు మేము ఈ యొక్క దయ్యమును వెళ్ళగొట్టలేకపోయాము? దయ్యముల మీద మీరు మాకు అధికారం ఇచ్చారు కదా, మరి ఈ యొక్క అద్భుతాన్ని, ఈ యొక్క దయ్యమును మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని యేసు ప్రభువును అడుగుతారనమాట. ఆ యొక్క సందర్భాన్ని నేను ఇప్పుడు చూపించటం లేదు, కానీ దేవుని యొక్క వాక్యంలో మనం అది చూస్తాం. ఎందుకు వదిలిపెట్టలేకపోయారు, ఎందుకు ఆ యొక్క దయ్యమును విడిపించలేకపోతూ వచ్చారు అనేది దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట, ఉపవాస ప్రార్థన వలననే కానీ ఈ విధమైనటువంటివి వదిలిపోవుట అసాధ్యము. అంటే అసాధ్యమైనవి సాధ్యపరిచేటువంటి పరిస్థితులు మన యొక్క జీవితాల్లో మనము దయ్యమును వెళ్ళగొట్టేటువంటి పరిస్థితి కాకపోవచ్చు. అసాధ్యమైనవి మన ముందు ఎన్నో ఉంటాయి. ఇది జరుగుతుందా, ఖచ్చితంగా ఇది నా జీవితంలో చేయటానికి సాధ్యమేనా అనేటువంటి పరిస్థితులు, అది అనారోగ్యమైనా కావచ్చు, లేకపోతే నీ యొక్క ఉద్యోగ విషయమైనా కావచ్చు, నీ యొక్క చదువు విషయమైనా కావచ్చు, నీవు పాస్ అయ్యేటువంటి విషయమైనా కావచ్చు, లేకపోతే నీ యొక్క ఉద్యోగరీత్యా ప్రమోషన్ విషయం కావచ్చు. ఏ విషయంలోనైనా కూడా నీ జీవితంలో దేవుడు ఒక అసాధ్యమైనటువంటి కార్యాన్ని సాధ్యపరచాలంటే రహస్యమందున్నటువంటి దేవునికి నీవు మొరపెట్టడం ఎంతో ఆవశ్యకమై ఉంటున్నది. ఈ రహస్యమందున్నటువంటి దేవుడిని యొక్క ప్రార్థన వినాలంటే మనుషులకు కనబడేటువంటి విధంగా మన యొక్క ఉపవాస ప్రార్థన మనము కలిగి ఉండకూడదనమాట. దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన రహస్య ప్రార్థన. దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన మనుషులకు కనబడకుండా ఉండేటువంటి ఉపవాస ప్రార్థన, వేషధారణ లేనటువంటి ఉపవాస ప్రార్థన, దుఃఖముఖము లేనటువంటి ఉపవాస ప్రార్థన. ఇదే దేవుడికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇలాంటి ఉపవాసాన్ని మన యొక్క జీవితంలో మనము కలిగి ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుగుకునుము. ఈ యొక్క మాటలు 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మన యొక్క జీవితాల్లో మనము తల అంటుకొని ముఖము కడుకునేటువంటి వారంగా ఉండాలన్నమాట. మన యొక్క జీవితాల్లో చింపిరిగా ఉండకుండా మన యొక్క తలను శుభ్రంగా నూనెతో అంటుకొనాలన్నమాట. మామూలుగా మనము ఉదయకాలము స్నానం చేసిన తర్వాత తిరిగి సాయంకాలం కూడా ఫేస్ వాష్ చేసుకొని తల శుభ్రంగా దువ్వుకొని మనము అలా నీట్గా కనబడతామన్నమాట. అలాగునే ఉపవాసం చేసేటప్పుడు కూడా ఉపవాసం ఉన్నాం కదా, ఇంకా లేయడానికి శక్తి లేదు, ఇంకా ముఖం కడుక్కోలేను, నేను నా తల దువ్వుకోలేను అనేటువంటి నిరుత్సాహంగా నీరసంగా మనము కనబడకూడదు అనమాట. ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే దినము మనము గడపాలన్నమాట. అలాగున మనము మన తల అంటుకొని శుభ్రంగా మన యొక్క ముఖము కడుగుకొని దేవుని సన్నిధిలో మోకరించి మనుషులకు మంచిగా కనబడుతూ చక్కగా కనబడుతూ ఉపవాసాన్ని బయలుపరుచుకోకుండా మన యొక్క జీవితాల్లో మనము ప్రార్థన చేసినట్లయితే రహస్యంగా చూస్తూ ఉన్నటువంటి దేవుడు మన యొక్క జీవితాల్లో మనకు ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలమును ఇచ్చేటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనంలో ఏ మాట అయితే రాయబడి ఉన్నదో అదే మాట మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో కూడా రాయబడి ఉన్నది. చూసినట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి
రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే రహస్యమందు చూచేటువంటి దేవుడు మన యొక్క జీవితాల్లో కార్యం చేయాలంటే ఇక్కడ కూడా కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. మనము చేయవలసినటువంటిది ఇక్కడ చూడండి, 5వ వచనం మొదటి లైన్లో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. ఇక్కడ కూడా వేషధారణ గురించి దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. వేషధారణ అంటే మనుషులకు కనబడేది ఏదైనా కావచ్చు, మన ప్రార్థన అయినా కావచ్చు, ఉపవాస ప్రార్థన అయినా కావచ్చు, దేవుని మందిరంలో చేసేటువంటి పరిచర్య అయినా కావచ్చు, మనం చేసేటువంటి భక్తి కావచ్చు. దేవుడు అంటే మనకు చాలా భయము అనేటువంటి విధానంలో మనము నటించేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండకూడదు. అదే దేవుడు కోరేటువంటి ప్రార్థనా జీవితం అన్నమాట. తర్వాత మనం ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడ చేయాలో కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నదనమాట. మనము మన గదిలోనికి వెళ్ళాలంట, తలుపు వేసుకోవాలి, రహస్యంగా దేవునికి మాత్రమే ప్రార్థన చేయాలన్నమాట. మనుషులకు కనబడేటప్పుడేమో ఎక్కువ ప్రార్థన చేస్తాం, మనుషులకు కనబడకుండా ఉండేటప్పుడు అసలు ప్రార్థన అనేదే మన జీవితంలో లేనటువంటి పరిస్థితిలో ఉంటాం. అలాంటి ప్రార్థన దేవుడు కోరటం లేదు. మనకు గది లేకపోవచ్చు, మన యొక్క హృదయం అనేటువంటి గదిలో మనము రహస్యంగా దేవుని సన్నిధిలో మనం మూలిగినప్పుడు, హృదయంలో మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు, లేకపోతే నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమున్నటువంటి దేవుడికి మాత్రమే వినబడేటువంటి విధముగా మనము ప్రార్థించినప్పుడు, మన యొక్క అక్కరలు దేవునికి తెలియజేసినప్పుడు, అసాధ్యమైనవి కూడా చేయగలిగినటువంటి సాధ్యపరిచేటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. కాబట్టి మనము చింతించక దేవుని సన్నిధిలో దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగునే మనము దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మనకు జవాబునిస్తాడు, తప్పకుండా ప్రతిఫలాన్ని ఇస్తాడు. ప్రతిఫలాన్ని ఇవ్వడానికే దేవుడు మన ముందు ఉంటూ ఉన్నాడు. మనల్ని ప్రార్థన చేయమని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనకు అక్కరగా ఉన్నటివి ఏంటివో దేవుడికి ముందుగానే తెలుసంట. దేవుడు మన అక్కరలన్నీ తీర్చేటువంటి దేవుడు. అయితే నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? నీ యొక్క ఉపవాస ప్రార్థన జీవితం ఎలా ఉంది? అసలు ప్రార్థన చేస్తూ ఉన్నామా? అసలు ఉపవాస ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? ఎల్లప్పుడూ మనము భోజనం చేసి ప్రార్థిస్తూ ఉన్నామా? మనల్ని మనము పరీక్షించుకున్నటువంటి వారమై మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? మన యొక్క ఉపవాస ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి? మన యొక్క ప్రార్థనకు ఫలితం రావాలంటే మనం ఎలాగూ ప్రార్థించాలో ఈ దినమున మనకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడనమాట. విన్నటువంటి మాటల్ని బట్టి దేవుడు మనకు తెలియజేసినటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ మన జీవితంలో మనము కలిగి ఉన్నామో లేదో గుర్తించినటువంటి వారమై, ఒకవేళ లేకపోతే అలాగున మనము మన యొక్క జీవితాలను కట్టుకొని ఈ యొక్క జీవిత యాత్రలో ముందుకు మనము కొనసాగుదుము గాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. అలాగున దేవుడికి మనము ప్రార్థన చేసి దేవుని చేత ప్రతిఫలము పొందుదుముగాక. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.